డాక్టర్ గారు, సామాజిక అసమానతలను నిర్మూలించడం నాస్తికత్వం ద్వారానే సాధ్యమని ప్రముఖ నాస్తికులు గోరాగారు అన్న మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా. ఈ ఆస్తిక సమాజంలో ఎన్నో రకాలైన అసమానతలు ఉన్నాయి, వివక్షతలు ఉన్నాయి. ఇవాళ వేదకాలం నుంచి ఉన్నాయి. ఇలాగా వేదకాలం అంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి 500 మధ్యకాలం వేదకాలం అంటారు. అంటే అప్పుడే వేదాలు 4 వేదాలు అప్పుడే వచ్చాయి, ఈ స్మృతులు అప్పుడే పుట్టుకొచ్చాయి, ఈ ఉపనిషత్తులు అప్పుడే పుట్టుకొచ్చాయి. అప్పటి నుంచే ఈ అసమానతలన్నీ కూడా ఆ వేదకాలం నుంచే వచ్చాయి. ఈ ఆస్తికత్వంలో ఈ వైదిక మతం ద్వారా, భారతదేశం వైదిక మతం ద్వారా అసమానతలు, కులాలు, వర్ణాలు, స్త్రీ పురుష తేడాలు, ధనిక పేరు తేడాలు, ఇదేని కాదు, ఎన్ని రకాలైనటువంటి అసమానతలు ఉన్నాయంటే అన్ని అసమానతలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తాం కదా, శతాబ్దాల తరబడి వస్తున్నాయి. వాళ్ళు కొత్తగా వచ్చిన కాదు, శతాబ్దాల తరబడి. ఎప్పుడెప్పుడు చెప్తాం? వేదకాలం నుంచి, వేదాల దగ్గర నుంచి, ఉపనిషత్తుల దగ్గర నుంచి అన్నిట్ల ద్వారా ఇవన్నీ ఏర్పడ్డాయి. అంచేత ఇప్పుడున్న ఈ అసమానత తీసుకున్నట్లయితే మనుస్మృతులైన శాస్త్రగ్రంథాలుగా, వర్ణాలుగా, కులాలుగా, వర్గాలుగా జరిగాయి. ఇంతే కాకుండా కొంతమంది పవిత్రులు, కొంతమంది పాపిస్టులు. కొందరు పవిత్రులుగా ఉంటారు, కొందరు పాపిస్టులు. ఒకళ్ళు ఉన్నతమైన వాళ్ళు, మరికొందరు నీచులు. మనుషుల మధ్య ఎంత వైవిధ్యాన్ని ఈ సమాజం సృష్టించిందంటే ఇంత అంత కాదు. సమాజం అంటే ఈ మతం, ఇక్కడ మతం. మరి భారతదేశంలో ముఖ్యంగా ఉందంతా అది మొట్టమొదటి సింధు నాగరికత ఉండేది. సింధు నాగరికత తర్వాత, సింధు నాగరికత క్రీస్తు పూర్వం 15వ శతాబ్దం కంటే ముందుంచిండే సింధు నాగరికత తర్వాత వేద సంస్కృతి వచ్చింది. ఈ అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. ఇంకా బీసీ నుంచి ఏడీ దాకా, ఏడీలో కూడా కంటే ఈ రోజుకి తయారు. అంచేత వీటన్నిటికి ఈ జాతి వ్యవస్థకి మూలం మతం. మతాధారితంగానే కులం, వర్గం, వర్ణం, వివక్షత ఏర్పడింది. అలాగే స్త్రీ పురుష తేడా. ఎక్కడో కొంతమంది స్త్రీలకు విలువ ఇచ్చారు, కానీ ఆడది తక్కువ, మగవాడు ఎక్కువ. పురుషాధిక్య సమాజము మన అప్పటికి ఇప్పటికీ అలాగే ఉంది. పురుషాధిక్య సమాజం. దీని ప్రకారంగానే మతపరమైన నియమాల ద్వారానే ఈ పురుషాధిక్య సమాజం ఏర్పడింది. దాంట్లో సందేహం లేదు. ఆడది అప్పటి నుంచి ఇప్పటిదాకా అణగతొక్కబడితూనే ఉంది, ఇప్పటికీ అనుభవిస్తుంది. అలాగే ఒక డబ్బున్నవాడు మామూలుగా శ్రమజీవి, ఆ శ్రమ కూలి పని చేసేవాళ్ళలాగా. ఎవడైతే శ్రమ చేస్తున్నాడో విడుదల లేదు. ఎవడ పండితుడు ఉంటాడో, కవితలు చెబుతాడో, మంత్రాలు చదువుతాడో, వాడు చాలా గొప్పవాడు. మంత్రాలు చదివే గొప్పవాడు. కష్టపడి మడిదున్ని అన్నం పెట్టే ఆ కర్షక వాడికి ఏమాత్రం ఉండడానికి ఇల్లు కూడా ఉండదు. రాళ్ళరప్పల మాత్రం గుళ్ళు కడతారు. అంటే ఏమిటి, ఎందుకు వచ్చింది వివక్షత అంటే? మా సమాజంలో శతాబ్దాల తరబడి ఈ మతపరమైనటి సిద్ధాంతాల వల్ల, వాటి వల్లే ఈ రకమైన వివక్షత ఏర్పడింది. మనుషులు ఎక్కువ కులవాడు, తక్కువ కులవాడు. ఎంత ఇదంటే నేను ఈ మనుషుల్ని చాలా హీనంగా చూసే పరిస్థితి అయింది. కానీ నాస్తికత్వం తీసుకున్నట్లయితే, నాస్తికత్వం కూడా చెప్పాలంటే చార్వాకుడి దగ్గర నుంచి వచ్చింది. ఇవాళ గోరాగా చెప్పే పాజిటివ్, అంతకంటే అది ముందుగా అసలు ఈ వేదాలే ప్రామాణికం, ఉపనిషత్తులే ప్రామాణికం, స్మృతులే ప్రామాణికం అని ఏవైతే ఈ రకం మనుషుల మధ్య వివక్షతను చూపించే గ్రంథాలు ఉన్నాయో, రాతలు ఉన్నాయో, అవే గొప్పవి అనే దాన్ని చార్వాకుడు, ఆయన దాదాపు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో
క్రీస్తు పూర్వం యేసుతో ఉన్నాడు. ఆయన తీసి పక్కపరిచాడు. ఇవన్నీ ఒట్టిది, ఇవన్నీ మీరు సృష్టించారు, మీరు రాశారు. కొంతమంది ఇలాంటి రాసి మనుషులను కొంతమంది గొప్పవాళ్ళుగాను, కొంతమంది అధములుగాను చేశారు మీరు. ఈ తేడాలన్నీ కూడా ఈ మత గ్రంథాల వల్ల, ఈ మతం వల్ల వచ్చింది అని ఆలోచించారు. ఆ రంగా చేశారు. కానీ నాస్తికత ఏం చెబుతుంది? మానవులంతా ఒక్కటే. నాస్తికత్వం చెప్పేది మానవులంతా. మరి మతం చెప్తుందా? లేదు. ఒకడేమో దేవుని నోట్లోంచి, బ్రహ్మ నోట్లోంచి పుట్టాడంటాడు. బ్రాహ్మణేమో బ్రహ్మతో తలకాయ నుంచి పుట్టాడు. నోట్లోంచి రావడం చాలా గొప్ప మాట, పవిత్రం. ఇది గొప్ప మహానత్వాన్ని ఆపాదించబడినవాడు. బ్రాహ్మణుడు అనేవాడు అది వచ్చాట. క్షత్రియుడినవాడు భుజాల నుంచి, వైశ్యుడివాడు ఇక్కడ నుంచి. ఇక నాలుగోవాడు శూద్రుడు పాదాల కింద, పాదాల ధూళి నుంచి వచ్చాడు. వాట్ ఇస్ దిస్? ఏమిటి ఈ విధంగా? ఒకడికేమో బ్రాహ్మణుడు అనేవాడికేమో వాడి బ్రహ్మ నోట్లోంచి వచ్చాడు. ఎవడు అసలు నోట్లోంచి పుడతాడా? భుజాల నుంచి పుడతాడా? నడు నుంచి పుడతాడా? కాళ్ళ పాదాల నుంచి పుడతాడా? అన్నీ తప్పే కదా. అంటే ఏ రకంగా మనుషుల మధ్య వివక్షతని ఈ మతం తీసుకొచ్చింది. వివక్షతే అంచేత. కానీ నాస్తికత ఏం చేస్తుంది? మానవులంతా ఒకటే. ఒకడేదో గొప్పగా పుట్టాడు, రెండోవాడు నీచంగా పుట్టాడు నేను లేదు. అందరూ సమానం చేస్తుంది నాస్తికత్వం. ఈ అసమానతలు పోవాలంటే నాస్తికత్వం కావాలి. గోరగారు చెప్పారండి, సమాజంలో అసమానతలు పోవాలంటే నాస్తికత్వం కావాలన్నారంటే దానికి కారణం ఆస్తికత్వం ద్వారా ఏ రకంగా మతపరంగా, మత గ్రంథాల పరంగా ఆ అసమానతలు ఏర్పడ్డాయో ఆ రెండింటిని నాస్తికత్వం కొట్టిపరిచి, ఆ మొదట్లో చారకుడు కొట్టేశాడు, తర్వాత నాస్తికత్వం కవిజంతో మొత్తాన్ని కొట్టిపరి. మానవులంతా ఒక్కటే. ఒకడు ఎక్కువ కాదు, ఒకడు తక్కువ కాదు, అంతే. అలాగే మనిషి విలువ కులం మీద, మతం మీద, లేదా స్త్రీ పురుష తేడా మీద లేదు. అతని మానవత్వం, జ్ఞానం, కృషి మీద అతని విలువ ఆధారపడి, అతనిలో మానవత్వం, మానవీయ విలువలు, నైతిక విలువలు. ఈ మానవీయ విలువలు, నైతిక విలువలు అనేవి నాస్తికత్వం ద్వారానే వస్తాయి. ఆస్తికత్వం రావు. ఎందుకంటే దాంట్లో చెప్తారు, దాంట్లో ఎన్ని వివక్షతలు ఉన్నాయో, ఎంత రకాల ఇది ఉందో. అంచేత ఆస్తికత్వం ద్వారా మానవీయ విలువలు కానీ, మానవత్వ విలువలు కానీ రావు. అంచేత మానవీయ విలువలు, మతం, కులం, మతం అన్ని ఏ లింగం మీద లేవు. అతని మానవత్వం మీద, జ్ఞానం మీద, కృషి మీద అతనికి విలువ పొందుతాడు. పాపం, పుణ్యం, అలాగే పూర్వజన్మ, పునర్జన్మ, ఈయన భావాలు మనుషుల్ని బానిసలుగా చేసే పరిస్థితి ఎంతవరకు మతం. పూర్వజన్మ ఎవడైనా చాలా బాధపడుతుంది, ఏం చేద్దాం? పూర్వజన్మ సుకృతం. వాడు చేసింటాడు, వాడు తప్పులు చేసింటాడు, అనుభవిస్తున్నాడు కర్మఫలం, దుయిట్రాత. అరే వాడికి అంత బాధపడుతుంటే నుదిట్రాత ఉంటుందా? పూర్వజన్మ ఫలితం ఉంటుందా? బాగా అనుభవిస్తే వాడు పూర్వజన్మలో మంచి పని చేశాడు, అందుకని డబ్బులు వచ్చాడికి అంత. వాడు దోపిడీ చేసి సంపేస్తాడు. వాడు దోపిడీ చేసి ఎవరు డబ్బులు ఎక్కువ వాడికి, దోపిడీ చేస్తేనే వస్తాయి. అంచేత ఈ పూర్వజన్మ సుకృతం అనేది, లేదా పూర్వజన్మలో చేసే పాపం వల్ల కరం అనేది, పునర్జన్మ మంచి జన్మ లేదు. నీ పూర్వకాలం ఏం పుట్టాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు, మానవ పుట్టాడు, ఇప్పుడు సరిగ్గా ఉండిపోతే వచ్చే జన్మలో మళ్ళీ నీచులుగా పుడతాడని. అలాగే నుదిట్రాత, కర్మ వంటి భావాలు ఇవన్నీ నాస్తికత్వంలో ఉండవు. ఇవన్నీ మనుషుల మధ్య అసమానతలు పెంచి పోషించేది. నీ కర్మ, నీ దురదృష్టం, నీ నుదిట్రాత అనే భావాలతో ఆస్తికత్వం మనుషుల మధ్య వివక్షతని పెంచి పోషిస్తూ వచ్చింది. నాస్తికత్వం వీటన్ని కొట్టిపారే. మానవులంతా ఒకటి. అంటే
ఎంత ఆస్తికది ఈ సమాజంలో ఈ అసమాధానం ఉన్న కారణం ఎందుకు నాస్తికత్వం ఎలా కొట్టిపారుస్తుంటే అలాంటి భావాలను కొట్టిపారడంతో నాస్తికత్వం మంచిది అవుతుంది. అలాగే నువ్వు ఇదే ఉంది, స్వర్గం ఉంది, పరలోకంలోకి వెళ్ళాలి, పరలోకంలోకి వెళ్ళి ఆ దేవుని పక్కన కూర్చోవాలి నువ్వు. అంచేత మోక్షం అని మాట్లాడి ఈ జన్మలో ఇలా బాధపడ్డా పర్వాలేలే, నువ్వు మంచిపోయి అలా ఉండు, నువ్వు చక్కగానే ఉండు, మంచిగానే ఉంటే ఆ దేవునిపైకి వెళ్తాను. కానీ నాస్తికత చెబుతుంది ఈ లోకమే నిజం, ఇక్కడే సుఖం దుఃఖం, అంతేగాని పరలోకం అనేది లేదు. అంటే సమానత్వం అనేది నువ్వు ఇక్కడే తెచ్చుకోవాలి. హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు, నీ హక్కు, నువ్వు అందరితో సమానంగా ఉన్న నీ హక్కు, హ్యూమన్ రైట్స్ అన్నమాట. నాస్తికత్వం హ్యూమన్ రైట్స్, అందరికీ సమానమైన హక్కులు అని చెప్తుంది. వాడు ఎక్కువ కాదు తక్కువ కాదు, ఒక ఆడవాళ్ళు తక్కువ కాదు, మగవాడు ఎక్కువ కాదు, ఒక డబ్బునాడు ఎక్కువ కాదు తక్కువ కాదు. అంటే నాస్తికత్వం సమానత్వాన్ని తెచ్చి పెడుతుంది. చేత ఆస్తికత్వం కంటే నాస్తికత్వం ఎంత గొప్పదో, ఏ రంగా సమాజంలో ఉన్న ఆస్తికత్వం ద్వారా వచ్చే అసమానతల్ని తొలగించి సమాజాన్ని నెలకొల్పి అందరూ హాయిగా ఉండి చేసేది నాస్తికత్వం. ఎక్కువగా చెప్పినదే కరెక్ట్, నిజమేది. అంటే అది ఏదైతే ఆస్తిక చైతన్యంతో మనుషులు కృషి చేస్తారో, సమాజం ఎంత మేరకు నాస్తికత్వం ప్రబలుతుందో అంత మేరకు సమాజంలో సమానత్వం వస్తుంది. ఎంత మేరకు సమాజంలో ఆస్తికత్వం ఉంటుందో, ఆస్తిక భావజాలం ఉంటుందో, ఎంత మేరకు సమాజంలో దేవుడు, పూర్వజన్మ, పునర్జన్మ, కర్మ, దురదృష్టం, నీతిరాతైన భావాలు ఉంటాయో అంత మేరకు సమాజంలో అసమానతలు ఇలాగే ఉంటాయి. అసమానతలు లేని సమాజం, సమాజం కోరాలంటే నాస్తికత్వమే కావాలి. ఆస్తిక సమాజంలో ఇన్ని శతాబ్దాలుగా మనం చూసాం అసమానతలు ఎన్ని ఉన్నాయో. అవి మనిషిని అసమానతలు తొలగించదు. ఆస్తికత్వం సమాజంలో అసమానతలు తొలగించలేదు. ఎందుకంటే దాని భావజాలం లాంటిది కనుక. అంతే నాస్తికత్వం ద్వారా వస్తాయి. నాస్తికత్వం ద్వారా వస్తుందంటే ముఖ్యంగా నీకు ఎందుకు మళ్ళీ ఇంకోసారి చెప్తాను, దైవం ఆధారిత భేదాలు తొలగిపోతాయి. అనేది దేవుడి వల్ల పుట్టి జలబిడ్డ లేకుండా ఈ కులం దేవుని నోటిని చూచింది, ఆ కులం ఇంకో దేవుడి పాదాలను చూచింది అనే వివక్షత ఉందే లేక మనం చెప్పుకునే దాన్ని పుట్టారు. ఆ రంగది దైవం ఆధారిత భేదాలు ఉండవు. మానవత్వం బలపడుతుంది. దేవుడి దయ, శాపం లాంటివి ఉండవాడు. శాపం ఏ రకంగా మనిషి కృషి చేస్తాడు, తన జ్ఞానాపించి కూడా చక్కగా వస్తాడు. సమాన హక్కులు అందరికీ, నాకు ఎటువంటి హక్కులు ఉన్నాయో నీకు ఉంటాయి. అది ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కావచ్చు, ఒక ఎక్కువ కులం వాడు తక్కువ కులం కావచ్చు, అందరూ సమానమే. ఆల్ ఆర్ ఈక్వల్ అనేది నాస్తికత్వంలో వస్తుంది. ఇక పరలోకం కోసం, మోక్షం కోసం చెప్పి ఇక్కడ బాధలు అనిపిస్తూ కూర్చొని ఉంటుంది. ఆస్తికత్వం చేస్తుంది ఈ వివక్షతని, అసమాధానం పెంచి పోషించడానికి. నువ్వు మోక్షం కోసం దేవుని ప్రార్థన చేస్తుంటూ నీకు మోక్షం వస్తుంది, వచ్చేదేమో చక్కగా పుడతావని చెబుతుంది. అంటే మనిషిగా అలాగే ఉంచుతుంది, బాధతో ఉంచుతుంది. నువ్వు వచ్చేదేమలో బాగుపడతావు కనుక ఇప్పుడు మోక్షం కోసం దేవుని ప్రార్థిస్తూ కూర్చో. ఇంకోసారి లేదు జన్మ. అంటే ఆస్తికత్వం ఏ రకంగా మనిషిని అలాగ ఉంచేస్తుంది. చైతన్యం తీసుకురాదు ఆస్తికత్వం. నాస్తికత్వం ద్వారా చైతన్యం వస్తుంది. అంచేత అతనికి కావాల్సిన న్యాయం, అతను కోరే హక్కులు అన్నీ కూడా ఇక్కడే వస్తాయి. సమాన హక్కులు ఇక్కడే సాధించగలుగుతారు. నాస్తికత్వం ద్వారానే వస్తుంది. అలాగే సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేస్తుంది. విజ్ఞాన దృక్పథం పెంపొందిస్తుంది. మతపరమైన మూఢనమ్మకాలు, రకరకాల మూఢనమ్మకాలు, ఎన్నెన్ని కాదు మతపరమైన మూఢనమ్మకాలు, ఈ పండుగలు ఆ పండుగలు పెట్టి మనుషుల్ని వాళ్ళ పనికిరాని వాళ్ళగా చేస్తున్నాయి మతాలు. ఈ దైవ సంబంధమైన మతాలన్నీ కూడా మనిషిని మభ్యపెట్టడానికి, పనికిరాగా చేయడానికి, సమాజంలో అసమాధానం పెంచి పోషించడానికే తప్ప సమాజంలో సమానత తీసుకురావడంతో మౌఢ్యంలో ఉంచుతుంది మతం. మతం మనిషిని మౌఢ్యంలో ఉంచుతుంది.
మూఢత్వంగా మూడులుగా ఉంచుతుంది. మూడులుగా ఉంచితేనే అసమానతలు ఉంటాయి. ఈ మూఢంగా ఉంచడం కోసమే, అసమానతలను కాపాడడం కోసమే మతం ఈ రకాల ఆచారాలని, సాంప్రదాయాలని, రకరకాల పండగల్ని పెట్టి మనిషిని ఆలోచన చేస్తుంది. అది నాస్తికత్వాన్ని కొట్టిపారుస్తుంది. అంచేత ఈ రంగా ఆలోచించినట్లయితే మనం చూసినట్లయితే నాస్తికత్వం ద్వారానే సమాజంలో అసమానతలు తొలుగుతాయి, ఈ కులమత భేదాలు పోతాయి, గొప్ప తేడాలు పోతాయి. అంతా సమానం, మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ ఆల్ ఆర్ ఈక్వల్, ఎవ్రీబడి ఈక్వల్ బిఫోర్ లా. అలాగా అందరికీ సమాజంలో సమానమైన హక్కులు ఉన్నాయి, సమానమైన గౌరవం ఉంది, సమాన విలువ ఉంది. అంచేత సమాజంలో నాస్తిక చైతన్యం ప్రబలితేనే ఈ అసమానతలు తిరుగుతాయి. అంతేగాని ఆస్తికత్వం ద్వారా, ఆస్తిక గ్రంథాలను నమ్మడం ద్వారా ఈ వేదాలని, ఉపనిషత్తుల్ని, ఈ భగవద్గీతలని, ఈ మనుస్మృతులు లాంటివి, మనుస్మృతి ఎంత అసమానతలు పెంచి పోషిస్తుంది. వాటిని నమ్ముతూ కూర్చుంటే సనాతన ధర్మం నిజమే. ఆ సనాతన ధర్మం ఈ నాశనానికి మూలం. క్రీస్తుపూర్వం 15వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం వరకు ఉన్నట్టు క్రీస్తు దానికి కారణం అంతా ఈ సనాతన ధర్మం. ఇప్పుడున్న ఈ అసమానతకి సనాతన ధర్మే కారణం. అంతకాలం మనుషుల్ని మూర్ఖంగా ఉంచి, మూఢత్వంగా ఉంచి, మనుషుల్లో అసమానతలు చేసి వచ్చింది ఈ సనాతన ధర్మం. ఈ సనాతన మూలం అంతా ఈ వేదాలు, ఈ ఉపనిషత్తులు, ఈ భగవద్గీతలు, ఈ మనుస్మృతులు, ఇంకో స్మృతులు, ఇంకో గ్రంథం, అదో గ్రంథం. ఈ గ్రంథాలు ఈ మతాల పేట మనిషిని పనికి రాకుండా పనికిరాని ఆచారాలు, సాంప్రదాయాలు, నమ్మకాలతో ఉంచాయి. వాటిని కొట్టి పారేసేదే నాస్తికత్వం. మనిషికి విలువించేదే నాస్తికత్వం, సమాజం పెంచేదే నాస్తికత్వం, సమాజాన్ని తీసుపెట్టేదే నాస్తికత్వం. ఆస్తికత్వం ద్వారా సమాజం రాదు. అది గుర్తించాలి. అప్పుడే సమాజంలో మానవ హక్కులు వస్తాయి, మానవ విలువలు వస్తాయి, మానవ మనుషులంతా సమానంగా ఉంటారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.